హలో వెల్కమ్ బ్యాక్ ఫుడ్ క్రియేటివిటీ ఇండియా గర్ల్. సో ఈరోజైతే సండే స్పెషల్గా మటన్ దోశ వేద్దామని ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. సో గాయస్, ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోతే మటన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుందాం. అలాగే ఆనియన్స్, టమాటాస్, మిర్చీస్ ఏదో వీడియో ఆర్ట్ క్రియేటివిటీగా ఉంటుందని చెప్పి ట్రై చేస్తున్నాను. కొత్త యూట్యూబర్ని కదా, సో పెద్ద పెద్ద యూట్యూబర్స్ చేసేటట్టు చేయాలని ఏదో ఒక చిన్న ప్రయత్నం. సో మీరు అందరు సపోర్ట్ చేస్తే మేబీ నేను అంతవరకు రీచ్ అవ్వచ్చేమో. ఐ థింక్ రీచ్ అవుతాను అనిపిస్తుంది, బట్ చూద్దాం. సో ముందుగా అయితే అల్లం, తెల్లగడ్డ, ఆనియన్ అన్నీ కట్ చేసుకుందాం. కట్ చేసేసి నీట్గా డీప్గా ఏమంటారు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేద్దాం. సో ఎలా కట్ చేస్తున్నానో చూడండి. నేను వీడియోలో వాయిస్ ఇద్దామంటే పిల్లలు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. ఇలా అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా ఆనియన్ వేసి బాగా పేస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టమోటాస్ కట్ చేసేసేయండి. టమోటాస్ కట్ చేసిన తర్వాత ఏం చేయాలో వీడియో చూస్తా చెప్తాను. మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అవుతారు కదా, సో అలా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలని నా ప్రయత్నం. టమాటాస్ కట్ చేస్తున్నాము. సో పిల్లలు బాగా డిస్టర్బెన్స్ ఉంటుండే, అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, ఏమంటారు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆనియన్స్ అలా 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 కట్ చేసేయండి. ఫస్ట్ కట్ చేసిన ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి ఇప్పుడు కర్రీలోకి కట్ చేస్తున్నాం కదా, కర్రీలోకి ఒక 2 ఆనియన్స్, 2 టమాటాస్ తీసుకోండి. అలాగే కొత్తిమీర కట్ చేయండి. సో నా సెకండ్ వ్లాగ్ అండి ఇది. కొద్దిగా షార్ట్స్ అప్లోడ్ చేశాను ఇప్పుడు దాకా, వీడియోస్ అప్లోడ్ చేయడం ఇదే సెకండ్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే నిజంగా అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరు 1 లైక్ 1 సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. సో అట్లా మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా ఛానల్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తర్వాత కుక్కర్లో మటన్ అంటే కుక్కర్లో పెట్టాలి కదా. సో ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని నేనైతే ఆనియన్స్ టమోటా వేగిన తర్వాతనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, అప్పుడు స్మెల్ బాగుంటుంది. అలాగే కొత్తిమీర వేసేస్తాను. బాగా అలా వేగేదాకా అలా అలా కలుపుతూ ఉండండి. బాగా వేగిన తర్వాత పసుపు, కారం, అలాగే నేనైతే ఫస్టే ఆనియన్స్ వేసినప్పుడే సాల్ట్ వేసాను. మీరు సాల్ట్ ఖచ్చితంగా మర్చిపోకుండా వేయండి. చాలామంది స్పెషల్గా సాల్ట్ మర్చిపోతారు ఎంత ప్రిపేర్ చేసినా. ఇప్పుడైతే ఫ్రెష్ మటన్ అలా ఈ మిక్స్ చేసిన వాటిలో వేసేయండి. మటన్ అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి దాన్ని. సో అలా ఇలా అలా 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 మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మర్చిపోయాను, గరం మసాలా వేసాను. సో మీకు అనిపించవచ్చు నేను రేపటి నుంచి ట్రై చేస్తాను, ఎందుకంటే వీడియో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వకుండా. పిల్లలు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఇంట్లో. 3 పిల్లలు బాగా సతాయిస్తారు. డిస్టర్బెన్స్ వాయిస్కి వీడియోస్కి డిస్టర్బెన్స్ ఉంటుందని నేనైతే ఇలా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. సో గరం మసాలా వేసిన తర్వాత వాటర్ వేసేసి అంతే అండి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చేదాకా దాన్ని అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మి 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 మటన్ కర్రీ. వావ్, నేను వంకాయలు లాస్ట్లో వేద్దాం అనుకున్నాను, బట్ దోశలోకి మా పాప ఓన్లీ మటన్ కర్రీ లాగే కావాలి అని అడిగింది. సో అలా 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 మటన్ సూపర్ అంటే సూపర్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ దోశ వేద్దాం. మై ఫేవరెట్ అండి దోశ మటన్ కాంబినేషన్. ఏముంటుందంటే సూపర్ ఉంటుంది. సో అలా దోశ వేసేసి షార్ట్స్ కూడా అప్లై చేస్తున్నాను. ప్లీజ్ నా వీడియో షార్ట్స్ కూడా చూడండి. సో దోశ అలా తీసేసి అలా ప్లేట్లో వేసేసుకొని అలా వేడి 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 మటన్ కర్రీని అలా వేసి నేను వీడియో కోసం కొద్దిగా వేసాను. సో మామూలుగా అయితే ఆ రేంజ్ కాదండి మంది, ఇంకా బాగా కుమ్మేస్తామండి. ఇంకా ఒక రేంజ్లో కొమ్ముతాం. పక్కన పాప కారపొడి వేసుకుంటే